నమస్తే అండి అందరికీ. మిద్దె మీద కోళ్ళు పెంచాలనుకుంటున్నారా, డైలీ ఒక గుడ్డు రావాలనుకుంటున్నారా? అయితే ఒకసారి ఈ వీడియో క్లియర్గా చూడండి. ఇది వచ్చేసి హైటెక్ కేజ్ అండి. ఇందులో మనం ఒక 10 కోళ్ళ వరకు పెంచుకోవచ్చు. కమర్షియల్గా అమ్మే వాళ్ళైతే 10 కోళ్ళ వరకు చేస్తుంటారు, కానీ ఈ కేజ్ అనేది నేనే తయారు చేస్తాను. సో ఇందులో ఒక 5-6 కోళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కోళ్ళు ఎలా వేసుకోవాలనేది నేను క్లియర్గా చెప్తాను, ఇవి చూడండి. సో దీనికి వచ్చేసి టోటల్గా ర్యాక్స్ అనేవి తీసుకున్నానండి. ర్యాక్స్ని కట్ చేసి 3 ఫీట్ ఇంటూ 6 ఫీట్ హైట్ అండి. 3 ఫీట్ విడ్త్, ఎటు చూసినా విడ్త్ అనేది 3 ఫీట్ ఉంటుంది, హైట్ వచ్చేసి 6 ఫీట్ ఉంటుంది. సో ఈ వెల్డ్ మెష్ అనేది బయట రాణిగంజ్లో మార్కెట్లో దొరుకుతుందండి. సో ఎక్కడ వెల్డింగ్ అనేది లేకుండా టోటల్గా స్క్రూస్ అనేవి పెట్టేసి స్క్రూస్ తో చేశాను. సో ఈ కేజ్ చేయడానికి నాకైతే 3 డేస్ టైం పట్టింది, 3 to 4 డేస్ టైం పట్టింది. అంటే కంటిన్యూస్గా చేయను, ఆఫీస్కి నుంచి రాగానే చేసేవాడిని. సో ఇప్పుడు ఈ కేజ్ గురించి క్లియర్గా చెప్తానండి. ఈ కేజ్కి ఇంకా వర్క్ అనేది ఉందండి. పైన మనకి రేక్ వస్తుందండి, షెడ్ లాగా వస్తుంది పైన. అండ్ కింద వచ్చేసి షిట్ కోసం కోళ్ళు షిట్ పోతే ఇలా పడనీకి ఇక్కడ ఒక ప్యానల్ అనేది వస్తుంది. దాంట్లో మనం న్యూస్ పేపర్ వేసేసుకుంటాము, షిట్ అనేది న్యూస్ పేపర్ నుంచి తీసేస్తామండి. ఇంకా కోళ్ళు రాలేవు, సమ్మర్ కదా, సమ్మర్ అయిపోయాక వస్తాయండి. సో ఇప్పుడు ఈ కేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ కేజ్ వచ్చేసి వెల్డ్ మెష్ అని చేశాను. ఇది వచ్చేసి ఫస్ట్ డోర్ అండి. సో ఫస్ట్ డోర్ మనం ఓపెన్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఫస్ట్ డోర్ అండి. సో ఫస్ట్ డోర్ ఓపెన్ చేయగల మనకి కేజ్ ఇలా ఇలా ఉంటుందండి. సో ఫస్ట్ డోర్ ఏంటంటే ఇందులో బర్డ్స్కి ఈ డోర్కి సంబంధం ఉండదండి. మనం ఏదైనా ఫీడ్ వేస్తాం కదా, ఆ ఫీడ్ అంతా ఇందులో వేయచ్చు. అండ్ ఇందులో మనం దాన వేసాక దానాన్ని కోళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నగా, అందులో నుంచి కోళ్ళు తలబెట్టి తినేస్తాయండి. అండ్ సెకండ్ డోర్ అండి. ఇది సెకండ్ డోర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ సెకండ్ డోర్లో చిక్స్ అనేవి ఉంటాయి. నేను పెంచే కోడ్ వచ్చేసి BV380 అన్న, లేదంటే RIR బర్డ్స్ అన్నది. ఇది డైలీ ఎగ్ ఇస్తుంది. బయట మనకి మార్కెట్లో బ్రౌన్ ఎగ్ అని అమ్ముతారు కదా, ప్రోటీన్ ఎగ్, ఆ బ్రౌన్ ఎగ్ అనేది ఇదే. సో ఇలా ఉంటుంది, చాలా స్పేసియస్గా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి వాటర్ డ్రిప్పర్స్ అండి. ఈ వాటర్ డ్రిప్పర్స్ ఎలా వర్క్ అవుతాయో చెప్తారు. సో మనం ఉన్నా లేకపోయినా కానీ ఇందులో వాటర్ బోస్ పెట్టామనుకోండి, ఈ పైప్ నుంచి వాటర్ అనేది కిందికి ఇలా వచ్చేసి ఈ డిప్లోకి వస్తుందంటే, ఒకసారి ఈ నాజిల్ మనం ఇలా అంటే ఇలా వాటర్ ఎలా అయితే వస్తుందో కోళ్ళకు వాటర్ వస్తుంది, ఇందులోనే వాటర్ ఉంటాయి. సో ఇలా 4 నాజిల్స్ పెట్టాను. ఇలా 4 నాజిల్స్ పెట్టానండి. సో ఎప్పుడైతే కోడి అనేది ఇది లాక్ చేసేస్తాం మనము, ఎందుకంటే ఇందులో బర్డ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం సెక్యూర్గా ఉండాలి కాబట్టి ఇది నేను లాక్ చేసేస్తాను. వన్స్ ఇది మనం లాక్ చేశాక ఇలా ఉంటుంది. సో ఎప్పుడైతే కోడి దాన ఇక్కడి నుంచి తీసుకొని తింటుందండి, ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఇందులోకి తల పెట్టేసి దాన తింటుంది కోడి. సో వాటర్ అనేది ఇక్కడి నుంచి తాగేస్తుంది. మనకి ఎప్పుడైతే కోడి గుడ్డు పెడుతుందో గుడ్ని మనం ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలండి, అంటే వితౌట్ ఓపెనింగ్ సెకండ్ డోర్. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ వెల్డ్ మెష్లో ఖాళీగా అనిపిస్తుందండి. ఇది ఒక 2 ఇంచెస్ వదిలేసాను, ఎందుకంటే కోడి గుడ్డు ఎక్కడ పెట్టినా కానీ రోల్ అవ్వకుండా వచ్చేసి ఇక్కడ ఆగుతుందండి. సో ఇక్కడ ఇంకో రబ్బర్ ట్యూబ్ అనేది పెట్టేస్తాను, బికాజ్ అది గుడ్డు అనేది బ్రేక్ కాకుండా. రబ్బర్ ట్యూబ్ పెట్టేస్తే మనకి ఇలా ఉంటుందండి. సో ఇప్పుడు దీనికి వచ్చేసిన కాస్ట్ ఏందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ ర్యాక్స్ వచ్చేసి నాకు 4000 వరకు ర్యాక్స్ ఖర్చు వచ్చిందండి. ఇవి ఒక 8 ర్యాక్స్ తీసుకున్నాను, బట్ 2 మిగిలిపోయి ఉన్నాయి. అండ్ వెల్డ్ మెష్ వచ్చేసి 30 మీటర్స్ తీసుకున్నానండి, ఇంటూ 4 ఫీట్ హైట్ అంటే ఇది. సో ఇది వెల్డ్ మెష్కి నాకు ఒక 2000 వరకు వచ్చింది. అండ్ ఈ పైప్కి ఒక 500 రూపీస్ అండి. ఇది వచ్చేసి కడ్ది ఫ్రీ బకెట్. అండ్ ఈ వాటర్ డిప్పర్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి నాకు అమెజాన్లో 400 రూపీస్కి 4 వచ్చాయండి, ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్. అండ్ ఈ స్క్రూస్ కూడా సపరేట్గా పర్చేస్ చేశాను నేను. 2 రూపీస్ 50 పైసా ఒక స్క్రూ అండి. వాచ్ వచ్చేసి 1 రూపీ అండి. సో టోటల్గా నాకు ఒక 6000 వరకు, 6,000 to 7,000 ఖర్చు వచ్చింది నాకు. అండ్ ఇప్పుడు పైన ఒక షెడ్ వేస్తే ఇంకొక 2000 అవుతుందండి. దానికి 4x4 సైజ్ ఆర్ 6x4 సైజ్ వేయాలి. అండ్ కింద వచ్చేసి
షిట్ అనేది ఉంటుంది కదా, కోడి అనేది ఎక్కడి నుంచి పోయినా షిట్ అనేది దీని మీద కింద పడకుండా దీని మీద పడుతుందండి. షిట్ అనేది ఒక ప్యానల్ వస్తుంది, దీని మీద పడుతుంది. నేను న్యూస్ పేపర్ వేసేసుకొని పెట్టేసుకుంటే మనకి షిట్ అని దానిలో ఉంటుంది. అది తీసేసి డైరెక్ట్గా మనము చెత్తవాడికి వేసేయచ్చు. గుడ్ అనేది ఇక్కడ ఉంటుందండి. సో ఈ బడ్స్ అనేవి BV380 బడ్స్ అనేవి ఓన్లీ ఒక 1.5 year వరకు ఎగ్ పెడుతుందండి. అవుట్ ఆఫ్ 365 days 260 eggs అయితే పెడుతుందని అన్నారు. సో వి విల్ చెక్ అది ఎంతవరకు అనేది నేను నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. ఇదండి మనం చిక్స్ని మిద్ద మీద పెంచుకోవడానికి ఇది ఒక చాలా మంచి ఐడియా అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు. సో డైలీ ఒక ఈచ్ పర్సన్ ఒక ఎగ్ అనేది కన్సూమ్ చేస్తారు. అవుట్ ఆఫ్ 4 eggs అన్న మనకు వస్తాయండి. అంటే మనం ఇప్పుడు 6 బర్డ్స్ పెట్టామంటే 6 బర్డ్స్లో మనకి కనీసం 2 బర్డ్స్ అన్న ఎగ్ పెడతాయండి. సో మన పిల్లలకి బయట ఎగ్ కాకుండా మన ఇంట్లో ఎగ్ అనేది మనము పోషకాలతో మనం అందించండి. సో దీనికి ఫుడ్ వచ్చేసి చిక్స్కి మనం ఫుడ్ వచ్చేసి ఓన్లీ కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి. మనం కొత్తిమీర కట్ చేసినప్పుడు, అక్కడ కట్ చేసినప్పుడు, లేదు అంటే వెజిటేబుల్ కట్ చేసినప్పుడు చికెన్ వేస్ట్ వస్తుంది కదండి. ఆ చికెన్ వేస్ట్ కూడా డైరెక్ట్గా మిక్సీలో లైట్గా ఒకసారి తిప్పేసుకుంటే చిన్నగా అవుతుంటాయి. దాన్ని ఇందులో వేసేయచ్చు. అండ్ మన ఇంట్లో బియ్యం ఉంటాయి కదండి, అన్నం మిగిలిపోయిన బియ్యం వేయచ్చు. లేదు మనం ప్రోటీన్ ఫుడ్ వేయాలనుకుంటే కూడా అది కూడా వాళ్ళు మార్కెట్లో అమ్ముకుంటారండి. చికెన్కి సంబంధించిన ఫీడ్ అది 50 kgs వచ్చేసి 2000-3000 వరకు ఉంటుంది. అది తీసుకుని ఇందులో వేసుకోవచ్చు మనం. బట్ నా ఐడియా ఏంటంటే మన ఇంట్లో ఉండే పిల్లలకి డైలీ ఒక ఎగ్ అనేది వస్తుంది కదా అనే ఐడియాతో ఇది చేశానండి. సో నాకు మొత్తం ఒక 12,000-13,000 వరకు ఖర్చు వస్తుంది. బట్ మన ఇంట్లో మన కోడి గుడ్డు పెట్టిందంటే హ్యాపీగా ఉంటుంది కదా. చాలామందికి ల్యాండ్ ఉన్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా బయట వదిలేసుకుంటారు కోళ్ళని. సో మనలాంటి వాళ్ళకి మిద్ద మీద పెంచుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఐడియా.